అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా థాయిలాండ్ బ్యాంకాక్ మీటింగ్కి రండి. అక్కడ దేవదర్శన దినోత్సవం గొప్ప దర్శనంతో మార్క్ బాబు ముందుకు సాగుతుండగా దేవుడు మన బ్రదర్ రత్నకుమార్ గారిని కలిపాడు. అది దేవుడు కలపడమే. ఆయనకు కూడా నేనంటే ఎంతో ఇష్టము, ప్రేమ, అభిమానం. అలాగ అక్కడ ద్వారం దేవుడు ఓపెన్ చేశాడు. రాలేని వారు ఇండియాలో ఎట్లాగో ఆ రోజు ఊరికనే ఉండరు. మార్చి 27న చిన్న చిన్న ప్రార్థన కూటాలు రాలేని వాళ్ళు ఇక్కడ చేసుకుంటారు. కానీ నేనైతే థాయిలాండ్లో ఉంటాను. అసలు దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏమిటో అంతర్జాతీయ వేదిక మీద నేను మొట్టమొదటిసారి ప్రకటిస్తాను. ఈ దినము 44 ఏళ్ల కిందట దేవుడు నా ప్రార్థనా గదిలోకి వచ్చి ఈ విషయాలు నాతో మాట్లాడాడు. ఇదిగో దర్శనము సగం నెరవేరింది, ఇంకా సగం నెరవేరబోతోంది. ప్రపంచ క్రైస్తవ సంఘమా మేల్కొను, లేచి మాతో చేతులు కలపండి, దేవుడు పని చేస్తున్నాడు, దేవునితో చేతులు కలపండి అనే పిలుపు మనం అక్కడి నుంచి ఇస్తాం. థాయిలాండ్ నుండి అక్కడ అనేక మంది ఫారినర్స్ కూడా థాయిలాండ్, మరి ఇంకా సింగపూర్, జాతీయ మలేషియన్స్ చాలామంది వస్తారు. మన వాళ్ళు కొద్దిమంది వస్తారు. మరి చాలా 3 నెలల ముందటి నుండి ప్రకటన చేశాం, కానీ ఏదో కొన్ని కారణాలను బట్టి ఎక్కువ మంది స్పందించలేదు. అయితే ఎవరు స్పందించినా స్పందించకపోయినా నేను, మార్క్ బాబు, కొందరు అవుట్ రీచ్ నాయకులు వస్తారు. తమ్ముడు మీరు వస్తున్నారా? వేర్ ఈజ్ బ్రదర్ అరుణ్ కుమార్? వస్తున్నారు. అవకాశం ఉన్నవాళ్ళు కొంతమంది లీడర్స్, అగ్ర నాయకులు వస్తారు.